ఢిల్లీలో స్వయాన ప్రెస్ మీట్ పెట్టి చనిపోయినటువంటి దివంగత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్ గారి నివాసంలో ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో స్క్రీన్ మీద కూడా స్వయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులైనటువంటి భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు ఫోటోలు కూడా ప్రచురిస్తే ఈ రోజు కూడా నారావారి కుటుంబం స్పందించలా. ఈ రోజు కూడా హెరిటేజ్ సంస్థ స్పందించలా. ఈ రోజు నేను స్పష్టంగా అడుగుతున్నా, హోంమంత్రి గారు మీరు హెరిటేజ్ అధికార ప్రతినిధిగా మాట్లాడారు కదా, వారు అడుగుతున్నటువంటి పరిస్థితి 2019లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ 12 డిసెంబరు 2025వ తేదీన సింగపూర్ నుండి ఢిల్లీ వచ్చింది. పర్మిషన్ రావడానికి గల కారణం నారా లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు కానీ రోహిత్ పవార్ గారు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనిత గారు దీనికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? స్వయాన మీరు చెప్తున్నటువంటి హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి అసోసియేట్ కంపెనీ పైన ఇంత ఆరోపణ చేస్తే అనిత గారు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? కుటుంబరావు గారు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసేటువంటి నారా లోకేష్ గారు అలియాస్ కేశవ గారు ఎందుకు రోహిత్ పవార్ గారి పైన మీరు వ్యాఖ్యలు చేయలేకపోతున్నారని మేము సవాల్ చేస్తున్నాం.